రాజేష్ తల్లికి ప్రభుత్వ ఉద్యోగం అట. సీఎంఆర్ఎఫ్ అక్రమాల కేసులో రిమాండ్లో ఉన్న రాజేష్కు అస్వస్థత. గత ఏడాది నవంబర్లో ఆయన మృతి చెందిండు. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన. తాజాగా అతడి తల్లికి ఉద్యోగ నియామక పత్రం అందజేత. సరే, ఏదేమైనప్పటికీ మంచిదే, ఆ తల్లికి ఉద్యోగం దక్కింది. అది చాలా సంతోషదాయకమైనటువంటి వార్త అయినప్పటికీ ఒక పక్కన చేయనటువంటి నేరానికి బలైపోయినటువంటి కర్ల రాజేష్, ఆయన యొక్క మరణం పైన అనేక రకాలైనటువంటి అనుమానాలు. ఒక పక్కన జైల్లోనే లాకప్ డెత్ జరిగింది, విపరీతంగా కొట్టిలు, కొన ఊపిరితో ఉన్నాక తీసుకొచ్చి ఆడేసినాను. అసలు ఈ యొక్క వ్యవహారానికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో అసలు ఆయనకు సంబంధం లేనటువంటి ఆ వ్యవహారంలో ఆయనను బాధ్యులను చేసిండు, ఒక నిందితునిగా చేర్చి హింసించుళ్ళు అనేది ప్రధానంగా దళిత సంఘాల యొక్క ఆరోపణ. దీన్ని ప్రధానంగా మొదటిసారిగా విశారదన్ మహారాజు దీన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది, ఆడికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి మందకృష్ణ మాదిగ ఎంటర్ కావడం జరిగింది. దాని తర్వాత పరిణామాలన్నీ కూడా మారిపోయినాయి. ఏంటిది? ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసిండు. కర్ల రాజుకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం దగ్గర నుంచి, అంటే ముందుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అనేక రకాలైనటువంటి తప్పులు జరిగినాయి అనేది క్షుణ్ణంగా వివరించేటువంటి ప్రయత్నం చేసిండు. ఆ రోజు గాంధీ దవాఖానలో ఉండాల్సినటువంటి డాక్టరు ఆయన విధుల్లోకి రాకుండా వేరే డాక్టర్కి వెళ్ళి ఇదంతా కూడా చేసిండు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? ఆడ వీడియో సంబంధించిన ఫుటేజ్, అంటే వీడియో తీసేటువంటి వాళ్ళని కూడా పోలీసులకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళనే వీడియో, అంటే పోస్ట్ మార్టం జరిగేటప్పుడు వాళ్ళకు అనుకూలమైనటువంటి వీడియోగ్రాఫర్ని పెట్టి రికార్డు చేయించుకున్నారు. ఇక్కడ కేవలం అక్కడ కొంతమందిని కాపాడడం కోసం ఆడ కొంత డ్రామా జరిగినాయి అనేది కొన్ని రకాలైనటువంటి ఆధారాలను సేకరించి మందకృష్ణ మాదిగ దాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగింది. సో మొన్న కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా అక్కడికి వచ్చి ఆడ సస్పెండ్ కానటువంటి ఎస్ఐ పైన ఎందుకు వెయిట్ చేయలేదు అని చెప్పేసి, వెయిట్ వేయాల్సిందని చెప్పేసి ఆయన కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాల వ్యవహారంలో రిమాండ్లో ఉండగా మృతి చెందిన కర్ల రాజేష్ తల్లికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడలో గురువారం ఆర్డీఓ సూర్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ దయానంద రాణి తదితరులు రాజేష్ తల్లి లలితమ్మకు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాల మేరకు ఎస్సీ కార్పొరేషన్లో లలితమ్మకు ఉద్యోగ అవకాశం కల్పించినట్టు తెలిపారు. వాస్తవానికి సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాల వ్యవహారంలో కోదాడకు చెందిన కర్ల రాజేష్ పై చిలుకూరు పోలీస్ స్టేషన్లో 2025 నవంబర్ 4న కేసు నమోదైంది. అదే నెల 10వ తేదీన రాజేష్ను హుజూర్ నగర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. హుజూర్ నగర్ సబ్ జైల్లో ఉన్న రాజేష్ 15వ తేదీన అస్వస్థతకు గురి కావడంతో జైలు సిబ్బంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లిండు. అక్కడ చికిత్స పొందుతూ 16వ తేదీ తెల్లవారుజామున రాజేష్ చచ్చిపోయాడు. పోలీసులు కొట్టడం వల్లే రాజేష్ అస్వస్థతకు గురై మృతి చెందాడని ఆరోపిస్తూ అతని బంధువులు ఆర్డీఓ డీఎస్పీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చివరికి మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని అధికారులతో పాటు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల రాజేష్ తల్లికి ఇందిరమ్మ ఇంటి స్థలం కేటాయింపు పత్రాన్ని కూడా కలెక్టర్ ఇందిరమ్మ ఇంటి కోసం పత్రాన్ని అందజేసిన, లేకపోతే ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినప్పటికి కూడా దీని కేసు ఇంకా విచారణ ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనం చూడడం జరిగింది. కేసీఆర్ హయాంలో, కేసీఆర్ పీరియడ్లో సైతం కూడా లాకప్ డెత్తులు, మరియమ్మ లాంటి వాళ్ళ లాకప్ డెత్తులు కావడం జరిగింది, అంటే దళితుల పైన ముఖ్యంగా. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఒక దళిత యువకుడు 33 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తల్లికి ఆసరగా ఉండాల్సినటువంటి కొడుకుని లేనటువంటి, ఆయన చేయనటువంటి నేరానికి బాధ్యతను చేసి కేసు నమోదు చేపించి పోలీసులు ఆడినటువంటి డ్రామాలో భాగంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఉద్యోగం ఇచ్చినా కానీ ఇప్పుడు ఆ కొడుకునైతే తీసుకురాలేం. కానీ ఆ కడుపు కోత మాత్రం ఎప్పటికి ఉంటుంది. ఆమెకు ఉద్యోగం ఇచ్చినా, మీరు వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ కడుపు కోతను మాత్రం ఎవరు కూడా తీర్చలేరు. సరే, అయినప్పటికీ సంబంధించినటువంటి తల్లి ఎవరైతే లలితమ్మ ఉందో, ఆ లలితమ్మకి నిన్న ఉద్యోగ నియామక పత్రం అందజేయడం జరిగింది.